హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో మీకు మగ్గం వర్క్తో ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాయి. ఇప్పుడు ఫ్లవర్స్, లీవ్స్ ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. పికాకు, ఎలిఫెంట్ కూడా వేస్తాం కదా, వేసుంటారు. ఇలాంటిది అయితే మీరు వేసి ఉండకపోవచ్చు. ఇది నార్మల్ నీటిలతో కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్ వచ్చి నేను అది కూడా వేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మగ్గం వర్క్తో అయితే వేసి చూపిస్తున్నాను. ఒక సిస్టర్ అడిగారు క్లాత్ ఏంటి అని. నేను చాలా వీడియోస్లో ప్రతి వీడియోలో చెప్తున్నాను సిస్టర్. ఒకసారి ఏంటంటే మీరు 1-2 వీడియోస్ కాకుండా మొత్తం మన వీడియోస్ అన్నీ చూడండి. ఫస్ట్ మీరు చూసారనుకో, ప్రతి వీడియోలో నేను డౌట్స్ అయితే చెప్తున్నాను, ఏం తీసుకోవాలి, ఏమేమి కావాలి అన్నీ చెప్తున్నాను. మీరు వీడియోస్ అన్నీ చూసారనుకో మీకు అన్నీ అర్థమవుతాయి అన్నమాట. 1-2 వీడియోస్ చూసి అది మాత్రం కాకుండా అన్ని వీడియోస్ చూసి నేర్చుకోండి. క్లాత్ వచ్చి వైట్ పాప్లర్ క్లాత్ కావాలి. నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్ కావాలి. 14.0.5 mm నీడిల్ కావాలి. ఓకేనా. అలాగే ఎందుకు అన్ని నీడిల్స్ ఉంటాయి ఒకే నీడిల్తో అని ఒక సిస్టర్ అడిగారు. సిస్టర్, ఇప్పుడు ఏంటంటే పూసలు కుట్టడానికి మనకి చిన్న పూసలు ఉంటాయి, షుగర్ బీట్స్ ఉంటాయి చూసారా, అవి చాలా సన్నంగా ఉంటాయి. 14 నెంబర్ నీడిల్ వచ్చి ఆ పూసలోకి అన్ని పూసలు ఎక్కువ, చాలా హోల్స్ అయితే కొన్ని బాగా చిన్నగా ఉంటాయి, కొన్ని ఎక్కుతాయి. కానీ కొన్ని పూసలు 14 నెంబర్ నీడిల్లోకి ఎక్కువ. అందుకని ఆ పూసలు కుట్టడానికి దానికైతే నెంబర్ ఏమి ఉండదు, ఐరన్ నీడిల్స్ అని ఉంటాయి. ఆ నీడిల్స్తో మనం పూసలు కుడతాము. అలాగే స్ప్రింగ్ కుట్టడానికి మళ్ళీ వేరుగా ఉంటుంది, ఎందుకంటే స్ప్రింగ్ వచ్చి చాలా సన్నంగా ఉంటాయి. స్ప్రింగ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కొంచెం లావుగా ఉంటుంది, ఒకటి చాలా సన్నంగా ఉంటుంది. అంటే మనం చేతి పని చేస్తాం చూసారా, ఆ నీడిల్కి బాగా ఎక్కేటట్టు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి మగ్గం వర్క్ చేసేదానికి కొనొచ్చి కొంచెం మనం దారం అందించుకోవడానికి ఉంటుంది కదా, అవి ఆ నీడిల్ అయితే 14 నెంబర్ నీడిల్ అయితే ఆ సన్నంగా ఉన్న స్ప్రింగ్లోకి అయితే సరిగ్గా ఎక్కదు, అంటే సాగిపోతున్నట్టు అలా వస్తుంది. అదే పూసలు కొట్టే సూదనుకో చివరి కూడా కొన కొంచెం వెడల్పుగా ఉంటుంది. అదే స్ప్రింగ్ కుట్టడానికి అనుకో బాగా సన్నంగా ఉంటుంది. సింగిల్ దారం ఎక్కుతుంది దానికి, మనకి స్ప్రింగ్ ఎంత సన్నంగా ఉన్నా ఎక్కుతుంది అనమాట. అంటే మనకి దారం ఎక్కడానికి స్ప్రింగ్ ఎక్కడానికి మనకి అది యూస్ అవుతుంది. అందుకే ఐరన్ నీడిల్స్ అనేవి కొన చాలా చివర సన్నంగా ఉంటుంది కాబట్టి మనకి పూసలు కుట్టడానికి, స్ప్రింగ్ కుట్టడానికి బాగా యూస్ అవుతుంది. థ్రెడ్ కొట్టడానికి మరీ అంత సన్నంగా కుదరదు, ఎందుకంటే 2 పేటలు దారం వేయాలి, మనం జరీ దారం పట్టాలి కాబట్టి థ్రెడ్ కుట్టడానికి వేరే సూది ఉంటుందన్నమాట. మీకు అందరికీ అందుబాటులో దొరికేది 14 నెంబర్ కాబట్టి నేను 14 నెంబర్ తీసుకోండి అని చెప్తున్నాను. మీకు ఐరన్ నీడిల్స్ దొరికితే స్ప్రింగ్ కుట్టడానికి, పూసలు కుట్టడానికి, థ్రెడ్ వర్క్ చేయడానికి ఇలా అన్ని రకాల సూదులు పెట్టుకోండి. అందులో ఆ సూదులు కూడా ఇరిగిపోతాయి కింద పడినా. అలాగే మనం ఎక్కువ రోజులు కుడుతూ ఉన్న మొన అనేది ఏంటంటే ఇరిగిపోతూ ఉంటుంది. అందుకే ప్రతి సూది 2 డేస్ పెట్టుకోవాలన్నమాట. థ్రెడ్ వచ్చి డబల్ దారం తీసుకోవాలి. కింద నుంచి దారం లాగటం రావట్లేదు అని అడుగుతున్నారు. మీరు ఫస్ట్ సింగిల్ దారంతో వేసుకోండి, అది బాగా వచ్చిన తర్వాత అప్పుడు డబల్ దారంతో ప్రాక్టీస్ చేయండి. మన వీడియోస్లో అన్నీ పెట్టాను చూడండి. మీకోసం మళ్ళీ నేను ఇంకొకసారి అయితే చేస్తాను. కింద నుంచి దారం ఎలా తీసుకోవాలి, పైన డబల్ దారం వేసినప్పుడు ఎలాగా ఏంటన్నది నేను మళ్ళీ మీకోసం చేస్తాను సిస్టర్. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే వీడియోస్ అన్నీ చూసి చక్కగా నేర్చుకోండి. మీకైతే డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. మీకు కామెంట్ చేయడం కన్నా ఇలా చెప్పడం అయితే మీకు ఇంకా అర్థమవుతుందని నేను ఇలాగైతే చెప్తున్నాను అనమాట. ఓకే. ఈ డిజైన్ వచ్చి మనం సిల్క్ దారంతో వేస్తున్నాము. డబల్ దారం అంటే 2 రీల్ సేమ్ కలర్ తీసుకున్నాము. ఇలా గొలుసు కుట్టు వేస్తున్నాను. ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ గొలుసు కుట్టుతో అయితే మనం ఈ వర్క్ అయితే చేస్తాము. ఇది వచ్చి ఎక్కడ వేసుకోవాలి ఏంటి అని అంటే మీ ఇష్టం, ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఫస్ట్ ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ప్రతి డిజైను ఎలా కుట్టాలనేది ఒక ఐడియా ఉండాలి. అందుకే నేను ప్రతి డిజైనే చెప్తున్నాను. తప్పకుండా చూసి నేర్చుకోండి. ఓకేనా. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఓకే. మరి వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా, చూసి చక్కగా ఇంట్లోనే కూర్చొని వర్క్ అన్నీ నేర్చుకోండి. మీకే యూజ్ అవుతుందన్నమాట. మీకు ఎప్పుడు ఖాళీ టైంలో, ఫ్రీ టైంలో ఎప్పుడు దొరికితే అప్పుడు ఒక 1 అవర్ నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది. ఏదైనా ఒక బ్లౌజ్ కూడా ఖచ్చితంగా కుట్టండి. ఏదైనా వర్క్ ఇప్పుడు దాకా వర్క్స్ అన్నీ నేర్చుకున్నారు కదా, ఏదైనా ఒక బ్లౌజ్ సింపుల్గా చిన్న డిజైన్ వేసుకొని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అలాగే డిజైన్ వేయమని కూడా అడుగుతున్నారు, తప్పకుండా వేస్తాను సిస్టర్.
ఇది వచ్చి మధ్యలో మనం గొలుసు కుట్టేస్తున్నాము. గొలుసు కుట్టి వేసినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే ఏం చెప్పాను, మళ్ళీ ఆ గొలుసుకి ఈ గొలుసుకి మధ్యలో ఇంకొక గొలుసు వేసేసుకోండి అని చెప్పాను. ఓకేనా. ఎప్పుడైనా ముద్దగా గొలుసు కుట్టి వేసినప్పుడు గొలుసుకి గ్యాప్ వస్తే ఏం చేస్తారంటే ఆ యువతల లైన్ వేయవలసింది ఆ మధ్యలోకి వచ్చేసి ఆ మధ్యలో ఫిలప్ అయితే చేసేసుకోవాలి. గొలుసు కుట్టు మీద గొలుసు కుట్టు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మీరు కుడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది, గొలుసు మీద గొలుసు వేయడం కూడా వచ్చేస్తుంది అనమాట. గ్యాప్ ఎక్కడా లేకుండా చక్కగా ముద్దగా కుట్టుకోవాలి. కింద ఉన్న క్లాత్ అనేది కనిపించకుండా మనం గొలుసు కుట్టు అనేది ఫిలప్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను అనుకుంటున్నాను. ఏమైనా సరిగ్గా చెప్పకపోతే ఏమీ అనుకోవద్దు. ఓకేనా. ఇలా దగ్గరగా గొలుసు కుట్టు వేసుకోవాలి. లాస్ట్లో నాట్ అయితే వేసుకోవాలని చెప్పాను కదా. ఇంకొక కలర్ బ్లాక్ తీసుకున్నాను నేను. బ్లాక్ కలర్తో గొలుసు కుట్టు. ఓకేనా. ఇలా గొలుసు కుట్టు అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. చిన్న డిజైన్స్ అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేసి వదిలేయకుండా ఏదైనా దేని మీదైనా కుడితే ఒకటికి ఎక్కువ సార్లు కుడతారు కదా. ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఒక్కసారి నేర్చుకుని వదిలేస్తారు, 2-3 సార్లు నేర్చుకొని అది వచ్చేసిందని పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా ఏదైనా బ్లౌజ్ మీద కానీ శారీ మీద కానీ దేని మీద నేసారనుకో అది ఎక్కువ సార్లు వేయాలి కదా, అప్పుడు మీకు అది బాగా వస్తుందన్నమాట. అందుకని ఏదైనా బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేయండి అంటున్నాను. మీకు బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ వస్తుంది, ఒక బ్లౌజు కంప్లీట్ అవుతుంది. ఏ వర్క్ అయినా సరే మీకు ఏ పికాక్ కానీ ఏదైనా సరే నార్మల్ సింపుల్ డిజైన్ అయినా సరే థ్రెడ్ వర్క్ ఫస్ట్లో ఏంటంటే థ్రెడ్ వర్క్ బాగా చేసుకోండి. థ్రెడ్ వర్క్ చేస్తే మీకు వర్క్ అనేది బాగా పూసలు ఇవేంటంటే తర్వాత అయినా కుట్టుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే థ్రెడ్ వర్క్ బాగా రావాలి. థ్రెడ్ వర్క్ మీకు బాగా వస్తే ఏదైనా కుట్టగలరు. అంటే పూసలు కుట్టినా, స్టోన్ లైన్ కుట్టినా, బీడ్స్ కుట్టినా, చిప్స్ కుట్టినా ఏదైనా. మీరు గొలుసు కుట్టుతోనే కదా స్టార్టింగ్. మీరు గొలుసు కుట్టు స్పీడ్ రావాలి. ఫస్ట్ స్లోగా కుట్టినా తర్వాత స్పీడ్ రావాలన్నమాట. ఓకే. నీడిల్ వచ్చి స్ట్రైట్గా ఉండాలి, పక్కకి పడిపోయినట్టు కాకుండా స్ట్రైట్గా పెట్టుకొని నీడిల్ కుడితే మీకు వర్క్ అనేది గొలుసు కుట్టు అనేది ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఓకే. అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఏం లేదు, చాలా సింపుల్గా ఒక క్లాత్, ఒక రింగు, అలాగే మిషన్ థ్రెడ్స్తో వీటితో వర్క్ చేసుకోవచ్చు. సిల్క్ దారాలు ఒక 2-3 తెచ్చుకోండి. చెప్పాను కదా సిల్క్ దారం ఒకే కలర్ ఉంటే మీ ఇంట్లో దొరికే బాపినికి దానికి చుట్టుకొని 2 అట్లా కూడా పెట్టుకోమని చెప్పాను కదా. అలా కూడా మీకు ఒక రీల్ తెచ్చుకున్న డబల్ దారంతో వేసుకోవచ్చు అనమాట. చుట్టూ ఇలా అవుట్లైన్ కింద గొలుసు కుట్టు వేసుకోవాలి. మీరు ఏ వర్క్ చేసినా ఇలా గొలుసు కుట్టేస్తే అవుట్లైన్ వేస్తే మీకు వర్క్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.